ఆ వ్యక్తి పడిపోయినప్పుడు తన్ను తాను ఖండించుకుంటాడు, వేరే వాళ్ళు ఖండిస్తారు, సమాజము ఖండిస్తారు, సంఘము ఖండించవచ్చు. కాబట్టి అతను నేను నీతిమంతుడను అని అనుకునే ఛాన్స్ ఉండదు. అందరూ ఖండిస్తున్నారు, అతను కూడా ఖండించుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకే, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగని ఆ సమయంలో ఆ పొరపాటు చేస్తున్న అతన్ని నువ్వు నీతిమంతుడువు అని జ్ఞాపకం చేయడం మంచిదే, ఇలా చేయకూడదు అని చెప్పడం కూడా మంచిదే. చూద్దాం ఆ టైంని ఎలా హ్యాండిల్ చేశాడు పౌలు భక్తుడు. మొదటి, కొందరు అట్టివారై ఉంటిరి కానీ మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇవన్నీ మీలో కనపడుతున్నాయి, కానీ పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు మీరు అలా ఉన్నారు, అరే ఇప్పుడు వాళ్ళలో కనపడుతుంది కదా ఈ పని, మరి అప్పుడు అంటావేంటి? చూద్దాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అయితే నువ్వు యేసు నమ్మిన తర్వాత కూడా నీలో ఆ బుద్ధులున్న వాళ్ళని ఏం చెప్తున్నాడు? నీవు కడగబడిన వాడవు కాబట్టి నమ్మిన రోజు నుంచి నువ్వు ఇంకా అదే పాపాలు చేస్తున్నా, నువ్వెవరవంట? పరిశుద్ధుడవు, నీతిమంతుడవు.